మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి వారికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేయాలనిపించింది. దానికి కారణం ఇప్పుడు చెప్పబోయే కథ. ఎక్కువ మంది వినే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆదివారం దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. వినండి. విని కథలో ఉండే సారాన్ని మనసులో గట్టిగా నిక్షిప్తం చేసుకుని అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన శీర్షిక స్నేహితుని విలువ. ఎస్ఎస్సి వరకు కలిసి చదువుకున్న నలుగురు మిత్రులు ఎస్ఎస్సి ఎగ్జామ్ అయ్యాక హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అది ఆదివారం. సైకిల్ మీద హోటల్కు చేరుకున్నారు. టీ అల్పాహారం చేస్తూ దినేష్, సంతోష్, మనీష్, ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే తేదీన ఏప్రిల్ 4న ఈ హోటల్లో కలుద్దామని నలుగురు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి. అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకు టీ బ్రేక్ఫాస్ట్ అందించిన వెయిటర్ రాజు ఇదంతా విని, సార్, నేను ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్లో వేచి ఉంటాను అన్నాడు. నలుగురు తదుపరి విద్య కోసం విడిపోయారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. 50 ఏళ్లలో ఆ నగరంలో సమూల మార్పులు వచ్చాయి. నగర జనాభా పెరిగింది. రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, నగర రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఆ హోటల్ 5 స్టార్ హోటల్గా మారిపోయింది. వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్కే యజమాని అయ్యాడు. 50 ఏళ్ల తర్వాత నిర్ణీత తేదీ ఏప్రిల్ 4 మధ్యాహ్నం. హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చి ఆగింది. దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు. దినేష్కి ఇప్పుడు 3 జ్యువెలరీ షోరూంలున్నాయి. ప్రవీణ్ సార్ మీకోసం 1 నెల క్రితమే టేబుల్ బుక్ చేశారని రాజు చెప్పాడు. 1 గంటలో సంతోష్ వచ్చాడు. సంతోష్ ఆ నగరంలో పెద్ద బిల్డర్ అయ్యాడు. దినేష్, సంతోష్ ఇద్దరు మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటే 3వ స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చి వారితో కలిశాడు. అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని దినేష్, సంతోష్కి తెలిసింది. స్నేహితులు ముగ్గురు చూపులు పదే పదే డోరు వైపే వెళ్తున్నాయి. ప్రవీణ్ ఎప్పుడు వస్తాడా అని. ముగ్గురు 50 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది. గంటల తరబడి వారి సంభాషణ సాగినా ప్రవీణ్ రాలేదు. బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో బిల్లు కట్టినట్లు ముగ్గురికి సమాధానం వచ్చింది. సాయంత్రం 8 గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చాడు. ముగ్గురు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు. ఆ యువకుడు, నేను మీ స్నేహితుడి కొడుకు రవిని, మా నాన్న పేరు ప్రవీణ్ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు మీ రాక గురించి నాన్న చెప్పారు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కారణం, గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న చనిపోయే ముందు నాతో ఇలా అన్నారు, నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు. ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు. అందుకే నన్ను ఈరోజు హోటల్కి ఆలస్యంగా వెళ్ళమని కోరారు. ఆయన తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా కోరారని రవి తన 2 చేతులు చాచి వారిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. చుట్టుపక్కల వారు ఆ దృశ్యాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఆ యువకుడిని ఎక్కడో చూసినట్టుందని అనుకున్నారు. మా నాన్న టీచర్ అయ్యారు. నన్ను మాత్రం కలెక్టర్ చదివించడానికి ఎంతో కష్టపడ్డారు.
ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్ని అని రవి చెబుతుంటే విని అందరూ ఆశ్చర్యపోయారు. కళ్ళ వెంట వస్తున్న దుఃఖాన్ని తమలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామనే బాధతో ఆ ముగ్గురు స్నేహితులు వెనుదిరిగారు. అందుకే బంధువులతోనూ స్నేహితులతో కలుస్తూ ఉండండి, ఏళ్ల తరబడి వేచి ఉండకండి. ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ కుటుంబం మరియు స్నేహితులలో కలిసిమెలిసి ఉండండి. జీవించినంత కాలం ఆ ఆనందాన్ని అనుభవించండి. అన్నింటికంటే ముఖ్యంగా మన తోబుట్టువులు, మన పూర్వీకులు, మన బంధువులు, మన అమ్మ నాన్న వైపు ఉన్న వారిని అసలు మర్చిపోకూడదు. మన గురించి సంతోషమైన కష్టమైన వారు చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో మన పిల్లలకు ఇవే నేర్పించాలి. కావున ఈ యథార్థ సంఘటన ద్వారా జ్ఞానోదయం పొంది మన బంధువులను మిత్రులను కలుసుకుందాం. మన ద్వారా మన పిల్లలు కూడా ప్రేరణ పొంది స్నేహితులను మరియు బంధువులను కలుసుకుంటారు. చాలా అద్భుతమైన కథ అండి యలవర్తి శేఖర్రాజు గారు. సూపర్ అంటే సూపర్, మాటలు లేవు. హార్ట్ టచింగ్ స్టోరీ. నిజంగా ఈ స్టోరీ అందరి హృదయాలను కదిలిస్తుంది. కంపల్సరిగా వాళ్ళ కళ్ళంటి నీళ్లు రాక మానవు. వయసులో ఉన్న వాళ్ళైతే ఇంకా ఈ కథ కుదిపేస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన కథ. ఈ కథలో ఉండే విషయాన్ని ఖచ్చితంగా అందరూ పాటిస్తే అసలు నిజంగా చాలా ఆనందంగా ఉంటాం. ఈ కథ చదువుతున్నంతసేపు కూడా నేను భావోద్వేగానికి గురయ్యాను. కళ్ళంటి నీళ్లు వచ్చాయి, ఎందుకో నాకు తెలియదు. కాబట్టి అందరం కూడా మనసులో ఉండే అన్నిటినీ వదిలిపెట్టేసి వీలైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటూ కలకాలం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథ అండి. అసలు కథ కన్నా ఇది వాస్తవము, యథార్థ సంఘటన. కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ అందరికీ మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే అందరూ కూడా ఆలోచనలో పడతారు. తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.